ఈరోజు మహానాడు పెట్టారు. అసలు దానికి మహానాడు అనే కంటే దగానాడు లేదా వెన్నుపోటు నాడు అని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయ్యింది. ఈ 2 ఏళ్ళలో అన్ని వర్గాల ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు. మహిళలకి వెన్నుపోటు పొడిచారు, నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారు, రైతులకు వెన్నుపోటు పడవడం జరిగింది, ఉద్యోగులకు వెన్నుపోటు పడవడం జరిగింది, విద్యార్థులకు వెన్నుపోటు పడవడం జరిగింది. ఇలా అన్ని వర్గాల ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచిన వీళ్ళు మహానాడుని వెన్నుపోటు నాడు అని పెట్టుకుంటే బాగుంటుంది. దీనికంట వీళ్ళు స్త్రీశక్తి అనే ఒక థీమ్ అంట. అది విని ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు ఈ కూటమి పాలనలో. ఈ 2 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల్లో ముఖ్యంగా మహిళలకి ఎంతగానో మోసం చేయడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీ కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండేట్టుగా చేస్తే, చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆడబిడ్డ నిధి అని చెప్పి ఎంత దారుణంగా మహిళలు మోసం చేశారో మనం చూసాం. ఇలాంటి మహానాడులోనే ఆ రోజు ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా ఆడబిడ్డ నిధి ఊసే ఎత్తలేదు. 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి అందులో రూపాయి కేటాయింపులు కూడా చేయని పరిస్థితి మనం చూసాం. అలాగే ఆడబిడ్డలైనా నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. కనీసం వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు సరికదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎక్కడా ఆ నిరుద్యోగ భృతి అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పిన పరిస్థితి. మరి 50 ఏళ్ళకి పెన్షన్ కొత్తవి ఇవ్వలేదు సరికదా. అలాగే ఇప్పుడు ఉన్న రెగ్యులర్ పెన్షన్స్ను కూడా 6 లక్షల పెన్షన్స్ తొలగించిన పరిస్థితి మనం చూసాము. అలాగే కొత్త పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఈ రోజుకి కూడా ఇవ్వని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా ఇచ్చేవారు, చేయూత ఇచ్చేవారు, అలాగే ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇలా ఎన్నో పథకాలు మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఆ రోజు జగనన్న కృషి చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే 32 లక్షలు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, 22 లక్షలు ఇల్లు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ఈరోజు జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ఈ కూటమి అధికారంలోకి వచ్చాక తొలగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం దేశాన్ని గొప్ప వ్యవస్థను తీసుకొస్తే వీళ్ళు 2 ఏళ్ళు అయింది ఆ దేశ వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. కేంద్రంతో కూడా వీళ్ళు పొత్తులో ఉన్నారు కదా. ఈ దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. వాళ్ళతో మాట్లాడి ఆ దిశ చట్టాన్ని అమలు చేయొచ్చు కదా. ఈరోజు దిశ పోలీస్ స్టేషన్ సరిగ్గా పనిచేయట్లేదు. ముఖ్యంగా దిశ యాప్ లేని పరిస్థితిని వీళ్ళు కల్పించారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజుకి 5 మంది మహిళల మీద అఘాయిత్యాలు అంటే హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరుగుతూ ఉన్నాయి. రోజుకి 60-70 మంది మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేశారు. పోలీసులను ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి మాత్రమే వాడుతున్నారు తప్ప ఎక్కడ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కోసం వాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజల రక్షణ, మహిళల రక్షణ గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడేమో కొత్తగా మహానాడులో చెప్తున్నారు 33% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి. అసలు ఏదో కేంద్రం వాళ్ళు చేస్తామంటున్నారు కాబట్టి ఏదో కాపీ కొట్టడానికి చెప్తున్నట్టుగా లోకేష్ గారు చెప్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే లోకేష్ గారికి దాన్ని చట్టబద్ధత తీసుకురండి. ముందుగా ఇప్పుడు లోకల్ బాడీస్ వస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 50% పైగా లోకల్ బాడీస్లో మహిళలకు అవకాశం ఇచ్చారు కదా. మరి ముందు అది అమలు చేయండి. ఇప్పుడున్న మీ మంత్రుల్లో ఇవ్వండి, 33% ఇస్తారా, 50% ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మహిళల కోసం 50% నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్క్స్లో మహిళలకి అవకాశాలు ఇస్తానని చట్టం చేసి అమలు చేశారు. ముందు అది మీరు నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్క్స్లో మహిళలకు అవకాశం ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మీరు అమలు చేయాల్సింది చేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడి మీ ఎన్నికల మేనిఫెస్టో హామీలాగే ఇది కూడా తొంగలో తొక్కడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు తీసుకుంటే విద్యార్థులు ఎంత దారుణంగా అంటే నాడు నేడు ద్వారా వాళ్ళకి ఇచ్చే కనీస సౌకర్యాలను కూడా ఇవ్వము అని చెప్తూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు విద్యా వ్యవస్థను గాలికి వదిలేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా అమలు చేయని పరిస్థితి, సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూసాం. ఈరోజు విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్స్ కోసం వెళ్ళేసరికి ఫీజులు, గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా విడుదల చేయకపోవడం వలన ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి సర్టిఫికేట్స్ కోసం వాళ్ళు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు తీసుకుంటే ఆరోగ్య వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో అన్ని రకాలుగా ఈ 2 ఏళ్ల పాలన
పాలనలో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలన వైఫల్యం చెందింది అనేది స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. అందువల్లనే దీన్ని మహానాడు అని కాకుండా దగానాడు లేదా వెన్నుపోటు నాడు అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.